ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నేను జీవిస్తున్నామంటే దేవుని యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క దయ మాత్రమేనండి. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కృప ఒక సెకన్కి పరిమితమైనది కాదు, లేకపోతే ఒక నిమిషానికి, ఒక గంటకి, ఒక పూటకి, ఒక రోజుకి, ఒక నెలకి, ఒక సంవత్సరానికి పరిమితమైనది కాదండి. ఆయన యొక్క దయ నిరంతరము మనము పుట్టినది మొదలుకొని మనం మరణించే అంతవరకు కూడా తన యొక్క దయచేతనే మనమందరము కూడా బ్రతికి ఉన్నాము, జీవిస్తున్నాము అని గమనించాలి. ఈ లోకంలో మనము ఎవరిని గమనించినా కూడా ఒక్కో రోజు వారి యొక్క ప్రవర్తన విధానము ఒక విధముగా ఉంటుందండి. రోజు రోజుకి వారు మారిపోతూనే ఉంటారు. కానీ ప్రభువు మాత్రము నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఆయనను నువ్వు నేను మనము ఎంత బాధ పెట్టినా కూడా ఆయన తన యొక్క దయను చూపిస్తూనే ఉంటాడండి. నీ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎనలేనిది, అది ఎంతో ఉన్నతమైనది. ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఆయన మాత్రమే నమ్మదగినవాడు. కనుక దేవుని కృపను, ప్రేమను, ఆయన యొక్క దయను మనం ఎవ్వరము కూడా అలుసుగా తీసుకోవద్దండి. ఎవరైనా నిన్ను ప్రేమిస్తే దానిని నువ్వు నిలుపుకోవటానికి ఎంతలా ప్రయత్నిస్తావో, మరి అలాగే నిత్యము నిలిచే దేవుని యొక్క ప్రేమ కొరకు మనం ఇంకెంత ప్రయాసపడాలి. ఆయన మనలను ప్రేమించి తన కుమారుని మనకు అనుగ్రహిస్తే, ఆయన మన కొరకు లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి మన కొరకు మరణించి మరలా మృత్యుంజయుడిగా తిరిగి లేచి తన యొక్క ప్రేమను మనకి చూపించాడు కదా, తన యొక్క ప్రేమను ఆయన మనకు అనుగ్రహించాడు కదా. మరి మనము ఎంతవరకు ఆ యొక్క ప్రేమలో నిలిచి ఉండగలుగుతున్నాము, ఎంతవరకు ఆయన యొక్క ప్రేమను మనము కాపాడుకోగలుగుతున్నాము ఒకసారి ఆలోచన చేయండి. ఆయన యొక్క వాత్సల్యతను పొందుకుంటున్నటువంటి మనము ఏమి చేయాలో తెలుసా? ప్రతిరోజు ప్రార్థించాలి, వాక్య ధ్యానాన్ని చేయాలి, ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలండి. ఒకరోజు ప్రార్థించి ఇంకొక రోజు ప్రార్థించకపోవటము కాదు, ప్రతి దినము, ప్రతి నిత్యము నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేయటం మాత్రము మనము మర్చిపోకూడదు. ఎలాంటి స్థితిలో అయినా వాక్య ధ్యానాన్ని చేయాలి. ఈ రోజులో చూస్తే ఆత్మీయులతో సహవాసం చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఇహలోక స్నేహము, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి, వ్యర్థమైనటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఎంతగానో సమయాన్ని వెచ్చిస్తున్నారండి. కానీ మనం అలాగ ఉండకూడదు. ఆత్మీయ సహవాసాన్ని కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలి. ఇవే మనలను దేవుణ్ణి హత్తుకొని జీవించేలా చేస్తాయి. దేవుని యొక్క ప్రేమకు తగ్గ జీవితాన్ని కలిగి జీవించడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ లోకములో ఆయన మాత్రమే నమ్మదగినవాడు. కష్టమైన, నష్టమైన ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన ఆధారము. కనుక మనందరము కూడా జీవించాల్సింది ఎవరి కొరకో తెలుసా? ఆయన కొరకేనండి. ఆయన యొక్క దయ మనకేమిస్తుందో తెలుసా? దీర్ఘాయువునిస్తుంది. సంవత్సరములు నీ దయా కిరీటమును దయింపచేసి ఉన్నావు, నీ జాడలు సారములు వెదజలుచున్నవి అని కీర్తనలు 65వ కీర్తన 11వ వచనంలో భక్తుడు సెలవిస్తున్నాడు. నిజమే నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవు అవుతువు. నిజమే, ఆయన యొక్క దయ ఉంటేనే మనము దీర్ఘాయుష్ను పొందుకుంటామండి. దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటేనే దేవుని యొక్క దయను మనము పొందుకుంటాము. మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గమునన్నిటిలో కూడా మీరు నడుచుకోవాలని లేఖన భాగం సెలవిస్తుంది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని సెలవిచ్చుచున్నాడు కదా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ కూడా ఆశీర్వదించబడతారండి. ఎవరైతే మరి ప్రార్థిస్తూ వాక్య ధ్యానం చేస్తూ దేవునితో ఎల్లప్పుడూ కూడా సహవాసాన్ని కలిగి ఉంటారు, వారి ఎడల దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ ఎంత హెచ్చుగా ఉంటుందంటే అది వివరించడానికి మన జీవితము కూడా సరిపోదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఆయన యొక్క దయ నిరంతరము కూడా మనకి నిలుస్తుంది. ఆయన యొక్క దయ మనకేమిస్తుందో తెలుసా? ఆశీర్వాదాన్ని ఇస్తుంది, దీవెనలను ఇస్తుంది. కనుక మనమందరం కూడా దీర్ఘాయుష్ను మనము పొందుకోవాలి అంటే, ఆపత్కాలంలో మనము ఆదరించబడాలి అంటే, దేవుని యొక్క మేలులను మనము పొందుకోవాలి అంటే, మనము దేవుని యొక్క కరుణలు, ఆయన యొక్క దయలో, ప్రేమలో నిలిచి ఉండేలాగిన మనల్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి.
కనుక వ్యర్థమైన పనులను చేస్తూ, వ్యర్థమైన వాటి గురించి ఆలోచన చేస్తూ, వ్యర్థముగా భక్తి చేస్తూ, మరి దేవుని యొక్క సన్నిధి అంటే లెక్క లేకుండా, ఆరాధన అంటే లెక్క లేకుండా, ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించకుండా మనము బ్రతకొద్దు. ఆయన మనకిచ్చినటువంటి దయను, కృపను మనమందరం కూడా కాపాడుకొంచు దేవుని యొక్క సన్నిధిలో ఎదిగే వారంగా ఉందామండి. ఎవరైతే ప్రార్థిస్తూ వాక్య ధ్యానమును చేస్తూ సహవాసాన్ని కలిగి మరి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు, వారందరూ కూడా ఎంత ఉన్నతంగా ఆశీర్వదిస్తారంటే, దానియేలును ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించిన దేవాది దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వు నేను ప్రతినిత్యము కడవరకు కూడా ఆయన కృపలో నిలిచి ఉంటూ దేవుడిచ్చే మేలులను మనమందరము మన జీవితాలలో పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమామయుడా, అతి సుందరుడా, అద్వితీయుడా, శ్రేష్టమైన కృప కలిగిన ఉన్నతమైన మీ నామమునకై సమస్తమైన మహిమ చెల్లించుచున్నాం. పూజార్హుడా, నీ నామమునకే స్తోత్రములు దేవా. అవును తండ్రి, నీ యొక్క దయ ఆయుష్కాలం అంతయు కూడా నిలిచిచున్నది దేవా. ఇంతవరకు బ్రతికి ఉన్నామంటే మీ కృప, జీవిస్తున్నామంటే నీ యొక్క దయ మా తండ్రి. నీ దయచేత ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ నడిపిస్తూ మరొక సంవత్సరమును మీరు మా జీవితాలలో అనుగ్రహించినందుకే, మరొక రోజును మా జీవితాలలో మీరు అనుగ్రహించినందుకు నీ నామమునకే స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో వారందరి పట్ల ఉన్నతమైనటువంటి కార్యములను, మేలులను మీరు జరిగించండి. వారు ఎదుర్కొంచిన ప్రతి ఒక్క వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించండి. ప్రతి ఒక్క అవమానమును కొట్టివేయండి తండ్రి. నిందలను తొలగించండి దేవా. వారు చేస్తున్న వ్యాపారములలో వృద్ధిని, అభివృద్ధిని మీరు కలుగచేయమని వేడుకొనుచున్నాం. వారు చేస్తున్న ఉద్యోగాలలో తోడుండండి నా తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారా, వారి పట్ల నూతన కార్యమును స్థిరపరచండి. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారి జీవితాలలో ఉన్నతమైన మేలులను మీరు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం. కృప కలుగ చేయండి, నడిపించండి దేవా. అనారోగ్యంతో బాధపడిచిన బిడ్డలు ఉన్నారు తండ్రి. వారికి మంచి ఆరోగ్యంను, శక్తిని, బలమును మీరు దయచేయండి తండ్రి. ఎదుగున్న తండ్రి, కార్యముల కొరకు, మేలుల కొరకు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరి జీవితాలలో ఉన్నతమైన కార్యములను, ఆశీర్వాదములను జరిగించి సమస్తమైన మహిమ, ఘనత, ప్రేమలం కేవలము మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ, కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసినలా మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును.